చన్నీటి స్నానం చేయడం వల్ల హై బీపీ కూడా వస్తుందా? చల్లనీటి స్నానం వల్ల కౌంటర్ రెగ్యులేటరీ మెజర్స్ నేను ఇందాక చెప్పాను చూడండి, వాసో కన్స్ట్రిక్షన్. ఈ వాసో కన్స్ట్రిక్షన్ బ్లడ్ వెజల్ సన్నగా అయిపోవడం. బ్లడ్ వెజల్ సన్నగా అయినప్పుడు లోపల దాంట్లో ప్రెషర్స్ అనేవి పెరుగుతాయి. హై ప్రెషర్స్ రాగానే అది హార్ట్ అటాక్ దారితీస్తుంది. బాగా చల్లగా అంటే ఒక టైం బట్టి మనం స్నానం చేయాలా? అంటే 7, 8, 9 అవుతుంటే స్నానం చేయాలా? బాగా చల్లదనంలో స్నానం చేయకపోవడం అనేది మంచిది. అట్లాగే లేట్గా స్నానం చేయడం కూడా అంత మంచిది కాదు. అంటే ఆహారం అన్ని తీసుకొని తినేసిన తర్వాత స్నానం చేయడం కూడా మంచిది కాదు. అంటే జనరల్గానే చెప్తూ ఉంటారు తిన్న తర్వాత స్నానం చేయకూడదు, చేయొద్దు. అంటే ఏమైనా డైజెషన్ ప్రాబ్లం? డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు బ్లడ్ మొత్తం అక్కడ పూల్ అయిపోద్ది. మిగతా బాడీకి సరఫరా తక్కువగా ఉంది కాబట్టి ఆ టైంలో స్నానాలు చేసిన దానివల్ల సెన్సిటివ్ ఏరియాస్ లైక్ బ్రెయిన్ ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం జరుగుద్ది. దానివల్ల మూర్ఛ రావడం ఇలాంటివి జరుగుద్ది కాబట్టి ఆ టైంలో స్నానం చేయొద్దంటారు.